అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శ్రీశైల క్షేత్రంలో ఈ మధ్య ఎక్కువగా చిరుతపులి సంచారం ఎక్కువ అవుతుంది. గతంలో రాత్రిపూట సంచరించే పులి ఈ మధ్య పగలే అంటే 4-5 ప్రాంతంలోనే రుద్ర పార్కులోకి వస్తుంది. ఈ రుద్ర పార్కులో యాత్రికులు మరియు ఊరి వారందరూ కూడా సేద తీరడానికి, పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుండే దర్శనీయమైన ప్రాంతం అది. డ్యామ్ వ్యూ చూడడానికి కూడా బాగుంటుంది. అక్కడికి జనసంచారం ఎక్కువగా తిరుగుతుంటారు కాబట్టి ఆ ప్రాంతంలో చిరుతపులి సంచారం పెరుగుతుంది. దీని గురించి జనాలు, భక్తులు ఎక్కువగా భయాందోళనలకు గురవుతున్నారు. అలాగే గ్రామంలో కూడా వస్తూ పెంపుడు జంతువులైనటువంటి కుక్కలను అలాగే మేకలను తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఈ విషయంలో దేవస్థానం అధికారులు స్పందించి అటవీ శాఖ వారితో సంప్రదించి గ్రామం చుట్టూ ఫెన్సింగ్ వేయించవలసిందిగా మన క్షేత్ర తరపున కోరడం జరుగుతుంది. శ్రీశైలం మరియు పరిసర ప్రాంతాలలో ఈ మధ్య కాలంలో చిరుతపులుల సంచారం ఎక్కువగా ఉన్నది. దాని వలన శ్రీశైలంలో ఉండే స్థానికులు మరియు భక్తులు ఈ చిరుతపుల సంచారం కారణంగా ఎంతో ఇబ్బందులకు మరియు భయభ్రాంతులకు గురవుతున్నారు. కనుక ఈ చిరుతపుల బారి నుండి భక్తులను మరియు శ్రీశైల ప్రజలను కాపాడవలసినదిగా శ్రీశైల దేవస్థానం సిబ్బందిని మరియు అటవీ సిబ్బందిని నేను స్థానికుడిగా కోరుకుంటున్నాను. శ్రీశైలంలో స్థానికంగా ఉన్న మార్కెట్ షాపుల్లో ఒక సభ్యుడిని. ఈ మధ్య ఏమవుతుందంటే చిరుతపులు ఎక్కువగా తిరగడం అనేది ఓన్లీ రాత్రి పూట అయ్యేది. ఈ మధ్య అవి ఉదయం పూట, మధ్యాహ్నం పూట తిరగడం బాగా ఎక్కువ అవుతుంది. ఈ మధ్య అవి ఎక్కువగా కుక్కల్ని వాటిని తీసుకెళ్ళడం జరుగుతుంది. ఏమంటే పార్కు పరిసరాల్లో, రింగ్ రోడ్డు పరిసరాల్లో ఈ మధ్య ఎక్కువగా తిరుగుతుంది. ఫారెస్ట్ వాళ్ళు, దేవస్థానం వాళ్ళు చొరవ తీసుకొని చుట్టూతో మొత్తం రక్షణ కంచెను ఏమైనా ఏర్పాటు చేయగలని కోరుకుంటున్నాం. గత 3 రోజుల నుంచి శ్రీశైలం సమీపంలో చిరుతపులి సంచరిస్తుంది. దేవస్థానం అధికారులు మరియు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు దాని మీద తగు చర్యలు తీసుకోవాలని, ఔటర్ రింగ్ రోడ్లో కూడా గత 2 రోజుల్లో మా పిల్లలు ఆడుకోవాలన్నా కూడా భయాందోళనకు గురయ్యారు. మొన్న నేను షాప్ దగ్గర నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ఔటర్ రింగ్ రోడ్ నుంచి నా బైక్ ముందు నుంచి జంప్ చేయడం జరిగింది. మేము చాలా భయాందోళనకు గురవుతున్నాము. దీని మీద గట్టిగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్, దేవస్థానం డిపార్ట్మెంట్ చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్డు మొత్తం కంచె వేసి భద్రపరిస్తే మాకు చాలా బాగా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ మధ్యకాలంలో శ్రీశైలంలో చిరుత సంచారం బాగా ఎక్కువైనది. ప్రతిరోజు రాత్రి వేళల్లో వీధి కుక్కలను, అదేవిధంగా మేకలను ఎత్తుకెళ్ళిపోతున్నది. నిన్న సాయంత్రం 5 గంటల ప్రాంతంలో పిల్లలు, భక్తులు ఆడుకునే ప్రదేశంలో రుద్ర పార్కు దగ్గర చిరుత సంచారం చూసి ప్రజలు, భక్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు. హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్ట్ 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.